హాయ్ ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళందరూ దాదాపుగా ఒక యాప్ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఆ యాపే క్రెడ్ యాప్ అనమాట. సో ఈ యొక్క క్రెడ్ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా సులువుగా చేసుకోవచ్చు. అవి చేయడం వల్ల మనకి ఇక్కడ నుంచి మంచి క్యాష్ బ్యాక్స్ కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క యాప్ని మనము ఒక యూపీఐ యాప్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మన యూటిలిటీ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటి పేమెంట్ చేసుకోవచ్చు, అలాగే మనీ రిసీవ్ చేసుకోవచ్చు, మనీ సెండ్ చేసుకోవచ్చు, అలాగే మన రూపే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లింక్ చేసుకొని చిన్న చిన్న బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు చాలా రకాలుగా ఈ యొక్క యాప్ అనేది యూస్ అవుతుంది. దాంతోపాటు మనకి క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ యొక్క బెనిఫిట్స్ తో పాటు మనకు ఇందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. ఆ బెనిఫిట్ ఏంటి అంటే మీరు కనుక యాప్ లో కనుక చూసుకున్నట్లయితే క్యాష్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అది కనుక ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు పర్సనల్ లోన్ ఆఫర్ అనేది చూపిస్తుంది అనమాట. సో దాదాపు చాలా మంది ఈ యొక్క పర్సనల్ లోన్ అనేది యూజ్ చేసి ఇక్కడ నుంచి తీసుకొని యూజ్ చేసి చేసుకుంటున్నారు. కానీ చాలా మంది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పర్సనల్ లోన్ మనం తీసుకోవాలన్నా వద్దా, తీసుకుంటే దీని ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ పర్సనల్ లోన్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఇది ఎంత వస్తుంది, సో ఒకవేళ మనం తీసుకున్న తర్వాత ఇది మధ్యలోనే క్లోజ్ చేయాలి అంటే దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, అంటే మనకి ఏమైనా ఛార్జెస్ పడతాయా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటారనమాట. సో వీటన్నిటికి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఈ యొక్క పర్సనల్ లోన్ ఆఫర్ అనేది మనకి ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, ఇది మనం మధ్యలో క్లోజ్ చేసుకోవాలంటే ఏమైనా ఛార్జెస్ ఉంటాయా అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో చూసి చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం క్రెడ్ యాప్ లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పర్సనల్ లోన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్, ముందుగా మనం మన క్రెడ్ యాప్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులోకి అయితే లాగిన్ అవుదాము. సో లాగిన్ అవ్వడం కోసం ముందుగా మీరు మీ యొక్క క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చి ఆ మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడైతే లాగిన్ అవ్వాలి. సో ఆల్రెడీ నేను లాగిన్లో ఉన్నాను కాబట్టి మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు వ్యూ ఆల్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే మనకు ఫస్ట్లోనే ఒక ఆప్షన్ ఉంది క్యాష్ అనేసి ఇక్కడైతే చూపిస్తుంది. మనకు ఈ యొక్క క్యాష్ అన్న ఆప్షన్ని మీరైతే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు యువర్ క్రెడిట్ క్యాష్ గెట్ మనీ ఇన్స్టెంట్లీ నాకైతే 1.5 lakhs అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ యొక్క అమౌంట్ అనేది మనకు ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంత అమౌంటే రావాలనేసి అయితే లేదు. సో కొంతమందికి ఇంకా తక్కువ రావచ్చు, కొంతమందికి ఇంకా ఎక్కువ రావచ్చు. ఇది వచ్చేసి మీకు ఉన్నటువంటి ఆడ మీరు చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మీ యొక్క సిబిల్ స్కోర్ కానివ్వండి, వీటిపైన ఆధారపడి మీకు వాళ్ళు లోన్ అనేది ప్రీ అప్రూవ్డ్గా వాళ్ళే మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడైతే నాకు 1.5 lakh అనేది ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు గెట్ మనీ నౌ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్నైతే ఇప్పుడు మనం ఓకే చేద్దాము. ఇది ఓకే చేసినట్లయితే ఇక్కడ మనకు ఎంత మనీ కావాలనో అంత మనీని అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక స్లైడర్ ఉందన్నమాట. ఈ స్లైడర్తో మనకు ఎంత అయితే మనీ కావాలనుకుంటున్నామో అంతా తీసుకోవచ్చు. ఇక్కడ ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్ యువర్ ఈఎంఐ ప్లాన్ అనేసి ఉందన్నమాట. సో దీన్నైతే ఓకే చేద్దాము. ఇది ఓకే చేసిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఈఎంఐ ప్లాన్ వచ్చేసి 3 months అయితే చూపిస్తుంది. సో అంతకన్నా ముందు ఇక్కడ వచ్చేసి మనకు మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కనుక చూసుకున్నట్లయితే 14.49% పర్ యానం అనేసి అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు 14.49% ఇక్కడైతే చూపిస్తోంది. ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇది వచ్చేసి రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే దీన్ని అయితే ఒకసారి మీరు ఓపెన్ చేయండి. ఇది కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నో యువర్ ఇంట్రెస్ట్ రేట్ అని ఉంది. మీరు ఏదైతే అమౌంట్ యూస్ చేస్తారో దానికి మాత్రమే ఇక్కడ పేమెంట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఏంటి అనేది నేనైతే మీకు చెప్తాను. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నో ఛార్జెస్ ఆన్ ఎర్లీ క్లోజర్. ఇక్కడ కనుక మీరు ఈ యొక్క లోన్ తీసుకున్న తర్వాత మధ్యలో మీకు ఏదైనా అమౌంట్ వచ్చింది దాన్ని క్లోజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఎటువంటి హిడెన్ ఛార్జెస్ అనేటివి ఉండవు. మీరు ఎప్పుడన్నా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. మీకు అక్కడ ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో ఆ అమౌంట్ మాత్రం ఇక్కడ నుంచి మీరు క్లోజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ముందుగా అయితే క్లారిటీ ఇచ్చారు. సో కాబట్టి మీరు మధ్యలో క్లోజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈఎంఐ ప్లాన్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ 36 months అనేది ఉంది, దాని తర్వాత 24 months అనేది ఉంది, దాని తర్వాత 18 months అనేది ఉందన్నమాట. సో ఇందులో మీరు ఎన్ని నెలలు దీన్ని తీసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని అయితే ఓకే చేసుకోండి. దీని డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఈ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ లోన్ అమౌంట్ వచ్చేసి మనం తీసుకుంటున్నది 1,23,000. మనం తీసుకున్నది వచ్చేసి 1,20,000.
కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు 23,600 ఏంటి అంటే అది వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో అది ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీజుకి ప్లస్ 2% జీఎస్టీ యాడ్ అయ్యి మనకి రావడం జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ ఎంత అమౌంట్ తీసుకున్నా కూడా సరే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో దానిపైన మీకు 2% అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాసెసింగ్ ఫీజు యాడ్ చేసి మనకు 1,23,600 అనేది రావడం జరుగుతుంది. సో అలాగే మనకు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30,000 అయితే పడుతుందన్నమాట టోటల్ మనకు ఈ యొక్క 24 మంత్స్కి. అలాగే టోటల్ ఈఎంఐ ఆల్ ఈఎంఐస్ మనం కలిపి కట్టే అమౌంట్ వచ్చేసి 1,53,900 అయితే మనం పే చేస్తామన్నమాట. సో ఈ విధంగా టోటల్గా మనకు ఎంత అయితే అమౌంట్ అనేది మనం తీసుకుంటున్నామో దానికి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, అలాగే దానికి మనం టోటల్గా ఎంత పే చేస్తాం అనేసి ఉంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పైన మనకి ఇచ్చారు నో హిడెన్ ఛార్జెస్ అనేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమైతే ఛార్జ్ చేస్తున్నారో అవి క్లారిటీగా అయితే ఇచ్చేసారు ఇక్కడ. దాని తర్వాత ఇంక ఎటువంటి హిడెన్ ఛార్జెస్ అనేటివి ఉండమన్నమాట. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈఎంఐ ఎప్పుడు వస్తుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కింద మనకు కంపేర్ ఈఎంఐ ప్లాన్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోండి పక్కనే ఈ యొక్క కంపేర్ ఈఎంఐ ప్లాన్స్ అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనం ఈఎంఐ ఎంత తీసుకుంటే ఎంత వస్తుంది అనేసి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మనకు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25,000 ఉంది. అలాగే ఆల్ ఇంట్రెస్ట్ అనేసి ఉంది. సో టోటల్ ఇంట్రెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి 25,159 రూపీస్ మనం టోటల్ ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి సి ఫుల్ ఈఎంఐ షెడ్యూల్ అనేది దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే మన ఈఎంఐ షెడ్యూల్ ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేసి కంప్లీట్గా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది వచ్చేసి 3rd June 2025 స్టార్ట్ అవుతుంది. ఈఎంఐ వచ్చేసి మనకు 4924 ఉంది. అలాగే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి ఇందులో కట్ అయ్యేది 3,000 రూపీసు. దాని ఇంట్రెస్ట్ వచ్చేసి 1913 అయితే అవుతుంది. పోను మనకి ఇంట్రెస్ట్ ఇక అవుట్ స్టాండింగ్ వచ్చేసి 1,43,000 ఉంటుంది. సో అలాగే మనం నెక్స్ట్ సెకండ్ మంత్ కనుక చూసుకున్నట్లయితే ఈఎంఐ మాత్రం 4,924 సేమ్ ఉంది. అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మనకు చూసుకున్నట్లయితే పైన ఫస్ట్ మంత్ చూసుకున్నట్లయితే 3,010 రూపీస్ ఉంది. నెక్స్ట్ మంత్ కనుక చూసుకున్నట్లయితే 3,487 ఉంది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మంత్ కనుక చూసుకున్నట్లయితే 1,913 రూపీస్ ఉంది. నెక్స్ట్ మంత్ కనుక చూసుకున్నట్లయితే 1,436 రూపీస్ ఉంది. సో మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సింది నేను ఇంట్రెస్ట్ గురించి మీకు చెప్పాను. ఆ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ మంత్ 1,900 ఉంది, నెక్స్ట్ మంత్ 1,400 ఉంది, నెక్స్ట్ మంత్ 1,440 రూపీస్ ఉంది. సో ఇది ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనకు ప్రతి నెల మనం ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటామో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది లెస్ అయ్యి మనకి ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ పైన మాత్రమే మనకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయబడుతుంది అనమాట. సో దానివల్ల మనకు నెల మనం పే చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ పోను మనకు ఈ యొక్క రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫైనల్కి వచ్చేసరికి మీకు లాస్ట్లో కనుక చూసుకున్నట్లయితే జస్ట్ 72 రూపీస్ మాత్రమే మనకి ఇక్కడ 72 రూపీస్ మాత్రమే ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇది ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ అయితే పడుతుంది. సో ఇవి మీకు ఇంట్రెస్ట్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో దీన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎన్ని నెలలు మనకు ఈఎంఐ కావాలనో ఆ ఈఎంఐని అయితే మీరు ఓకే చేసుకోండి. సో ఈఎంఐ చూసుకున్న తర్వాత ఇవన్నీ ఓకే చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే చేయండి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు చూస్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్ ఏంటి అంటే మనం ఏ బ్యాంక్కి అయితే మన మనీ అనేది మనం రావాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో డిఫాల్ట్గా మీరు ఆల్రెడీ ఇందులో ఏదైనా అకౌంట్ అనేది యాడ్ చేసి పెట్టున్నట్లయితే అదైతే ఇక్కడ చూపిస్తుంది. సో ఇందులో మీరు ఇదే కావాలంటే దీన్ని ప్రొసీడ్ చేసుకోవచ్చు. లేకపోతే దీన్ని కనుక కొంచెం అలా మీరు స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ అనేసి మీకు అయితే ఇక్కడ ఉందన్నమాట. ఈ మీరు కొత్తగా ఏదైనా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి అనుకుంటున్నట్టయితే చేసుకోవచ్చు. సో ఈ బ్యాంక్ అకౌంట్ అయితే ఓకే చేసుకుంటాను. ఓకే చేసుకున్న తర్వాత దీన్ని అయితే ప్రొసీడ్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోన్కి సంబంధించినటువంటి ఓవర్ వ్యూ అనేది మనకు రావడం జరిగిందనమాట. సో టోటల్ లోన్ అమౌంట్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటున్నామో ఈఎంఐ పర్ మంత్ మనకి ఎంత వస్తుంది అనేసి అయితే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని ఓకే చేద్దాము. ఇప్పుడు ఓకే చేసిన తర్వాత గెట్ మనీ నౌ అన్న దానిపైన ఓకే చేద్దాము. సో ఇప్పుడు ఆ ఓటీపీ ఏదైతే వచ్చిందో నాకు ఆ ఓటీపీని అనేది నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్కి అనేది వచ్చేసేయడం జరుగుతుంది అనమాట. సో 1,20,000 అనేది. సో దీనికి ఒక నేమ్ పెట్టుకోవాలి అనుకుంటున్నట్లయితే మీరైతే నేమ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ అమౌంట్ అనేది ఇక్కడ తీసుకునేసాను. తీసుకునేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ అమౌంట్ అనేది నాకు రావడం జరిగింది. సో 1,50,000లో నుంచి పోను అమౌంట్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడైతే చూపిస్తుంది.
సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ఇందులో ఒక్కసారి ఈ యొక్క లోన్ తీసుకున్నాను కాబట్టి నా ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయితే అయిపోయింది. సో మీకు ఫస్ట్ టైం మీరు కనుక తీసుకునేట్టుగా ఉంటే మీకు ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే రాదనమాట. దీని తర్వాత ఏదైతే మనం ఈఎంఐ ప్లాన్ అనేది చేసుకున్నామో అది చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి మనం ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఓకే చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఏదైతే మన ఆధార్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసి మన డిజి కేవైసీ ఏదైతే ఉందో దాన్ని ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డిజి కేవైసీ అనేది ఓకే చేసుకున్న తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి వెరిఫై చేసుకున్న తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ ప్రాసెస్లో వచ్చేసి మనము మన అమౌంట్ తీసుకోవడానికి ఆప్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ ఆప్షన్ అనేది వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఆ అమౌంట్ నేను ఏదైతే మనకు ఆ ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ వచ్చిన విధంగా మనం ఇక్కడి నుంచి ఆ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా ఇక్కడి నుంచి మనము ఈ యొక్క క్రెడ్ యాప్లో మనకు వచ్చినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చాలా సింపుల్గా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ పరంగా చూసుకున్నా అలాగే మనం దీన్ని మధ్యలో రీపేమెంట్ చేసుకోవాలి అనుకున్నా దానికి సంబంధించి కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ బాగున్నాయి కాబట్టి సో ఇక్కడ నుంచి లోన్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అనేసి నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క పర్సనల్ లోన్ ఆఫర్ వచ్చినట్లయితే మీకు అవసరం అయితే ఇక్కడ నుంచి తీసుకోండి, మీకైతే బెనిఫిట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రెండ్స్ చూసారు కదా, క్రెడ్ యాప్ లో వచ్చినటువంటి ఈ పర్సనల్ లోన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, అంటే మనకు ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం యాక్టివ్ చేసి తీసుకోవాలి, అలాగే దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, అలాగే దీని మధ్యలో క్లోజ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, దాని చార్జెస్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పాను కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.